Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని మున్సిపాలిటీలో పొరుగు గ్రామాల విలీన ప్రక్రియ నిలిపివేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కు యనమల లేఖ. హెల్మెట్ ధారణపై నక్కపల్లిలో భారీ బైక్ ర్యాలీ ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. 5 రాష్ట్రాల ఫలితాన్ని స్వాగతించిన బీజేపీ. తూర్పు గోదావరి జిల్లాలో కమలనాథుల సంబరాలు. టెన్త్ టాపర్లకు స్పీకర్ విందు, విద్యా కుసుమాలకు అయ్యన్న సత్కారాలు. కాకినాడ జిల్లా తుని గ్రామీణ మండలంలోని 4 గ్రామాల్ని తుని మున్సిపాలిటీలో విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంకు యనమలకు లేఖ రాశారు. విలీన గ్రామాల ప్రజల నుండి వచ్చిన వినతులపై స్పందించిన యనమల ఈ లేఖ రాశారు. ప్రజాభిష్టానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందని యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆశాభావం వ్యక్తం చేశారు. తుని మున్సిపాలిటీలో పొరుగు గ్రామాల విలీన ప్రక్రియను నిలిపివేయాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరారు. ఎస్సన్నవరం, కొమ్మరిలోవ, తాళ్లూరు, రేకవానిపాలెం, తాళ్లూరు ఈ 4 పంచాయతీల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న యనమల పంచాయతీల విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. పురపాలక సంఘంలో విలీనం అయ్యేందుకు ఈ 4 గ్రామాల ప్రజలు ఏమాత్రం సుముఖత చూపడం లేదని యనమల ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షను నెరవేర్చవలసిన బాధ్యత తనపై ఉన్నందున వారి మనోభావాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. పంచాయతీ హోదాను కోల్పోవడం ఇష్టపడని ప్రజలు ఇలాంటి మెరుగుదలకు హామీ లేకుండా స్థానిక పన్నులు మరియు వినియోగ ఛార్జీలు పెరుగుతాయన్న ఆయా గ్రామాల ప్రజల భయాందోళనను యనమల తన లేఖ ద్వారా డిప్యూటీ సీఎంకు వివరించారు. ప్రస్తుత వ్యవస్థ కల్పిస్తున్న గ్రామీణ సంక్షేమ పథకాల పరిపాలన, స్వయం ప్రతిపత్తి కోల్పోతామన్న భయం 4 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారని యనమల పేర్కొన్నారు. ప్రజా అభిప్రాయం బలంగా ఉన్నందున ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రయోజనాల దృష్ట్యా మీరు జోక్యం చేసుకుని ఈ విలీన ప్రక్రియ నిలిపివేయాలని డిప్యూటీ సీఎంని కోరారు. ప్రజల పక్షాన సానుకూల స్పందన వస్తుందని ఈ సందర్భంగా యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎస్సన్నవరం పంచాయతీ పెద్దలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యలకు తమ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. అందరికీ నమస్కారం. మా గ్రామంలో మాకు ఈ మధ్యకాలంలో ఓ సమస్య వచ్చి పడింది. అదేమిటంటే మాకు 2012లో మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది ఒక సమస్య మీద. ఆ సమస్య 2004 నుంచి మా తాళ్ళూరు గ్రామాన్ని దగ్గరలో ఉన్న తుని టౌను మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ఆ రోజు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అయితే ఆ ప్రతిపాదన వ్యతిరేకిస్తూ 2012లో మేము కోర్టుకు వెళ్తే ఈరోజు ఈ మధ్యకాలంలో 3వ నెలలో 27వ తారీఖుని అది డిస్మిస్ చేయడం, ఆ పిటిషన్ని రిట్ పిటిషన్ని జరిగింది. అయితే ప్రభుత్వం వారు మా అభిప్రాయాన్ని, ప్రతి గ్రామ అభిప్రాయాన్ని కోరడం జరిగింది. అయితే దాని పరంగా ఈ మధ్య మేము గ్రామసభ ఏర్పాటు చేసుకొని ఆ గ్రామసభలో ప్రజలంతా కూడా తీవ్రంగా మా పంచాయతీని పంచాయతీగా ఉంచాలని వ్యతిరేకించడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే మా గ్రామం మీదుగా పోలవరం కాలువ వెళ్ళడం, దానిలో 300 ఎకరం 2 చెరువులు కోల్పోయి రైతు కూలీలు
ఈ రోజున భవన కార్మికులుగా మారిపోవడం జరిగింది. అంటే మా గ్రామంలో లేబర్ శాతం ఎక్కువైపోయారు. అయితే వీళ్ళంతా కూడా వీళ్ళ కుటుంబాలు పోషించుకోవాలంటే ఖచ్చితంగా ఉపాధి హామీ పథకం మీద జీవించవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మా గ్రామంలో 750 పైసలకు జాబ్ కార్డులు కలిగి ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా గ్రామంలో ఎంతమంది ఉపాధి హామీ మీద ఆధారపడి జీవిస్తున్నారో ఒక్కసారి ప్రభుత్వం వారు గమనించాలని కోరుకుంటూ, తర్వాత ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారికి, మా ప్రీతమ ఎమ్మెల్యే మేడం గారికి, అలాగే మా గురువర్యులు యనమల రామకృష్ణ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి వాళ్ళు కూడా మేడం గారు, రామకృష్ణ గారు కూడా పైకి సంబంధిత మినిస్టర్ గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విన్నవించడం జరిగింది లెటర్ రూపంలో. అయితే మాకు సంతోషకరమైన విషయం, మాకు మా ఎమ్మెల్యే మేడం గారు, మా గురువర్యులు మాకు అండగా ఉండి ఈ సమస్యను తీర్చి మా గ్రామాన్ని పంచాయతీగానే ఉంచుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చవలసిన బాధ్యత తనపై ఉన్నందున వారి మనోభావాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. పంచాయతీ హోదాను కోల్పోవడం ఇష్టపడని ప్రజలు ఇలాంటి మెరుగుదలకు హామీ లేకుండా స్థానిక పన్నులు మరియు వినియోగ ఛార్జీలు పెరుగుతాయన్న ఆయా గ్రామాల ప్రజల భయాందోళనను యనమల తన లేఖ ద్వారా డిప్యూటీ సీఎంకు వివరించారు. అందరికీ నమస్కారం. వైద్యాల ద్వారా మేము చెప్పవలసింది ఏంటంటే తోడూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేయడానికి 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తర్వులు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మాకు ఎలక్షన్ టైంలో ఈ ఊరు మున్సిపాలిటీ అవ్వకుండా ఓన్లీ పంచాయతీలు ఉంటే మా ఊరిని మేము శుభ్రం చేసుకోగలం, మా ఊరిని మేము సొంతంగా డెవలప్ చేసుకోగలం. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము సొంతంగా డెవలప్ చేసుకోగలం. తర్వాత ఏంటంటే మా మున్సిపాలిటీ అయితే పన్నులు పెరుగుతాయి. పన్నులు పెరగడం వల్ల జనాల మీద ఎక్కువ ఇబ్బంది పడతారు అన్నమాట. అందువల్ల ఈ ఊరి జనం కూడా ప్రజలు కూడా మున్సిపాలిటీ వద్దని చెప్పి అంటున్నారు అన్నమాట. రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా ప్రజల అవగాహన కల్పించేందుకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్రాయవరం మండలం తిమ్మాపురం ఫ్లైఓవర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. సురక్షిత రోడ్లు సురక్షిత జీవితం అనే నినాదంతో సాగిన ఈ ర్యాలీలో మంత్రి స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ నడుపుతూ సుమారు 500 మంది యువత మరియు పోలీసు సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వాహనదారులకు మంత్రి స్వయంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎల్ మోహన్ రావు, పాయకరావుపేట ఇన్స్పెక్టర్ శంకర్రావు, నక్కపల్లి సర్కిల్ సిఐ రామకృష్ణ, నక్కపల్లి ఇన్స్పెక్టర్ మురళి, స్థానిక ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంయుక్తంగా ఒక హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్మెట్లు లేకపోవటం వల్ల ఈ నెలలో సుమారుగా పాయకరావుపేట ఒక్క నియోజకవర్గంలోనే దగ్గర 15 నుంచి 18 మంది లిటరలీ ఇప్పుడు మృత్యువాత పడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితులను ఫర్దర్గా జరగకూడదు. అట్ ద సేమ్ టైం హెల్మెట్ని కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో కంపల్సరీగా బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు, వెనకాతల కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఒక నిబంధనని ఈ రోజు మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి వాళ్ళు కూడా శ్రీకారం చుట్టాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా వాళ్ళు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు కూడా ఏంటంటే 2 లక్షల రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కుంటే 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కూడా తప్పనిసరిగా కొనుక్కునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది మనం యాక్సిడెంట్లో చనిపోతున్న వాళ్ళు 60% ఆఫ్ డెత్ కేసెస్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని గణాంకాలు కూడా చెప్తున్నాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను రక్షించుకోగలం. ప్రమాదాలు అనేవి కొన్ని సందర్భాల్లో అనివార్యమైనప్పటికీ కూడా
ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాని సీరియస్నెస్ కూడా తగ్గించుకునే దానికి హెల్మెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి కూడా బండి స్పీడ్ వెహికల్ కొనిచ్చేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకుంటేనే బండి తాళాలు ఇస్తామనో బండి నడపడానికి అనుమతిస్తామన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోగలగాలి. దయచేసి మేమందరం కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలని కాపాడుకోండి. సర్కార్ బళ్ళు బలాబల 10th ఫలితాల్లో ప్రపంచం సృష్టించారు. టాపర్లకు విందించిన శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు. మెరిట్ విద్యార్థుల్ని ఘనంగా సత్కరించారు. నియోజకవర్గంలోని 11 మంది టాపర్లను వారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులతో కలిసి తన ఇంటికి ఆహ్వానించి విందు భోజనం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు స్పీకర్ సతీమణి పద్మావతి, కుమారుడు రాజేష్, కోడలు డాక్టర్ సువర్ణ, దివ్యశ్రీలు స్వయంగా ఆత్మీయంగా భోజనం వడ్డించారు. అనంతరం విద్యార్థులకు ఏటికొప్పాక సరస్వతి దేవి ప్రతిమల్ని బహుకరించి ఉపాధ్యాయుల్ని ఎంఈఓలను స్పీకర్ సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఆ సంతోషాన్ని పంచుకునేందుకే వారితో కలిసి భోజనం చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. రావడం ఆనందంగా ఉంది మాకు. అంచేత ఎక్కువ శాతం ఎవరైతే స్కోర్ చేశారో ఆ పిల్లలతోటి సరదాగా భోజనం చేయాలనిపించి వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. ఈరోజు టాపర్స్ అన్నమాట అందరూ కూడా. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి ఇంతంత పర్సెంటేజ్ రావడం చాలా అరుదుగా ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఈవేళ శ్రీకారం చుట్టి పట్టుదలగా టీచర్స్ కానివ్వండి, ఎంఈఓస్ కానివ్వండి, అందరూ కూడా కృషి చేయడం వల్ల, పిల్లలు కూడా శ్రద్ధ చదవడం వల్ల ఇవాళ చూసుకుంటే అనకాపల్లి జిల్లా, ఈ జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి మనకి. నర్సీపట్నంతో కలిపి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో మనం చూసుకుంటే ఒకసారి స్కోర్ చూసుకుంటే అబౌవ్ 570 పైన వచ్చినటువంటి మార్కులు పిల్లలు మన నర్సీపట్నం నియోజకవర్గంలో 54 మంది ఉన్నారండి. అంటే హైయెస్ట్, జిల్లాలోనే హైయెస్ట్ మనం వచ్చాం. ఇంకా రావాలి. రాబోయే రోజుల్లో కూడా పిల్లలు బాగా చదువుకోవాలి. జీవితాలు సఫలం అవ్వాలంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అందరికీ తెలుసు. అంచేత ఈ 54 మందికి తూర్పుగోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ సంబరాలు అంబరాన్నంటాయి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కూటమి శ్రేణుల విజయోత్సవాలు జరుపుకున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా అనపర్తి దేవి చౌక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి కూటమి నాయకులతో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఈ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చిన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం జరిగిందన్నారు. ఇవాళ ఎన్నికల ఫలితాలు వచ్చిన 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం జరుగుతుంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఒక నిరంకుశ పాలనని వ్యతిరేకించి వాళ్ళ ఓటర్లు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకి విజయం కట్టడం జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న ఫలితాలను బట్టి దాదాపు 181 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిక్యంతో ఉంటే 104 స్థానాలకు మాత్రమే టీఎంసీ పరిమితమైన పరిస్థితులు చూస్తా ఉన్నాం. అదేవిధంగా అస్సాంలో 101 స్థానాలు సాధించి మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. పాండిచేరిలో ఉన్న 30 సీట్లకి 20 సీట్లు కైవసం చేసుకుని భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఒక నిరంకుశ వైఖరితో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటూ అక్కడ ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నించిన మమతా బెనర్జీ గారిని పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓటర్లు మరి ఓటమి చెందే దిశగా వారు కృషి చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. ఇవాళ దీని అంతటికీ ఒకటే కారణం,
నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అత్యద్భుతమైన ఫలితాలు సాధిస్తూ పరిపాలనలో, ముఖ్యంగా రక్షణ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ, అభివృద్ధి రంగంలో కానీ అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ ఇవాళ భారతదేశాన్ని ఒక అజేయమైన శక్తిగా రూపొందిస్తున్న నేపథ్యంలో భారతదేశం అంతా ఒకటే నినాదం, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బలపరచాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది. దానికి ఈ ఎన్నికలే నిదర్శనం. ఈ ఎన్నికల ఫలితాలతో భారతదేశంలో ఒక సుస్థిరంగా ప్రభుత్వం ఉండే విధంగా, సుస్థిరంగా పరిపాలన సాగే విధంగా ఈ తీర్పిచ్చిన ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ తరఫున, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. అన్నవరం రత్నగిరి క్షేత్రాన్ని మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సందర్శించారు. సత్యదేవుని దర్శనం కోసం ఇక్కడికి వచ్చిన యనమలకు దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న యనమల ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు మహావేద ఆశీర్వచనంతో వేద ఆశీస్సులు గావించారు. దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం, ఫోటో, ప్రసాదం అందించారు. యనమల వెంట యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి, ఎన్నిగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్ దేవస్థాన అధికారులు ఉన్నారు. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట,
తుని మండలం, కాకినాడ జిల్లా. ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్ని టీడీపీ వైపు మరింత చేరువ చేయాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల కోరారు. ఇవాళ సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో బెండపూడి మాజీ సర్పంచ్ సాధనల నూకరాజు, గ్రామ సీనియర్ నేతలు పాలచర్ల ఎర్రబు, బూసల శ్రీనివాసరావు, కె కన్నబాబు ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి. దళితవాడ మరియు శెట్టిబల్జపేటకు చెందిన సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ సమిష్టిగా చేసి పంచాయతీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలని యనమల దివ్య పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో బీజేపీ సీనియర్ నేత చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో ఎన్డీఏ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా సబ్బవరం 3 రోడ్ల కూడల్లో బాణసంచో కాల్చి కేక్ కట్ చేసి బీజేపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు గొంప నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. మోడీ గారు ఒకే నినాదం, అందరూ బాగుండాలి, అందరూ విశ్వాసంగా ఉండాలి, పేదవాడు కూడా ఈరోజు ఈ భారతదేశంలో బాగుండాలన్న ఉద్దేశంతో ఈరోజు అనేక పథకాలు ప్రారంభించినటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. అందువల్ల ఈరోజు ఎన్డీఏ మరి గవర్నమెంట్లో ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రతి రాష్ట్రంలో కూడా రాను ఈరోజు మరి పశ్చిమ బెంగాల్లో చాలామంది ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ వస్తుందని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. దానికి మరి భిన్నంగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ, పేదవాడిని చూసినటువంటి తీరు కానీ చూసి ఈరోజు మరి యుద్ధాలు జరిగాయి ఇరాను, అలాగే అమెరికాకి. అలాంటి విషయాల్లో కూడా ఎక్కడా కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధరలు పెరగకుండా నియంత్రించి ఈరోజు మా పేదవాడికి అన్ని విధాలుగా ఆదుకోవాలి, పేదవాడు ఎన్నింటి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఈ ప్రాంతంలో మనం చూసాం, ఈ అనకాపల్లి జిల్లాలో సబ్బవరం మండలంలో మనం చూసాం. ఈరోజు ఇక్కడ మరి ఈ తాలూకా రాయపూరు సాగరమాల పోర్టు నుంచి అప్ టు రాయపూర్కి వెళ్ళే వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా అనేక వేల కోట్లతో ప్రారంభిస్తున్నటువంటి విషయాన్ని మనకందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ తాలూకా సబ్బవరం మండలంలో 3 అత్యాధునికమైనటువంటి మరి యూనివర్సిటీ మనం చూస్తూ ఉన్నాం. పెట్రో యూనివర్సిటీ కానీ,
అలాగే లా యూనివర్సిటీ కానీ, అలాగే మారిటైమ్ యూనివర్సిటీ కానీ, ఈ తాలూకా భారతదేశంలో సబ్బవరం మండలానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి రైల్వే ఈరోజు ఇక్కడ జగన్నాథపురంలో రాబోయే రోజుల్లో మొన్నే సర్వే కూడా పూర్తయినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. సుమారు 120 ఎకరాల్లో ఏదైతే ఈ అందులో 120 ఎకరాలు ఏదైతే ఈ తాలూకా మరి ఈ రైల్వే తాలూకా కోచ్ల మెయింటెనెన్స్కి దాన్ని కూడా కేటాయించడం, ఆ కేటాయింపు వలన ఈ తాలూకా సబ్బవరం ప్రాంతానికి అనేక విధాలుగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నిన్నే మనం పేపర్లో చూసాం, అది కూడా పూర్తయింది. ఈ తాలూకా 500 ఎకరాల్లో ఈ ప్రాంతం సబ్బవరం ప్రాంతం భారతదేశ చరిత్రలో, భారతదేశ పుటాల్లో ఒక పేరుగా ఈ జగన్నాథం సబ్బవరం నిలుస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అందుకే ఈ ప్రాంతానికి విద్యాపరంగా కానీ ఈరోజు మనం విశాఖపట్నం మనం వెళ్తే విశాఖపట్నం ట్రైన్ రావాలి అంటే చుట్టూ తిరుక్కొని మళ్ళీ విశాఖ వెళ్ళి వెనక్కి వచ్చే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అనేక ట్రైన్లు మన సబ్బవరం కోతవేటు దూరంలోనే 4 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ అత్యాధునికమైనటువంటి 3 రాష్ట్రాలు ఏదైతే పశ్చిమ బెంగాల్ కానీ, అలాగే అస్సాం కానీ, పుదుచ్చేరి కానీ ఏదైతే 3 రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ కైవశం చేసుకుందో అందులో సందర్భంగానే ఇప్పుడు మా తాలూకా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సబ్బవరం అధ్యక్షులు శ్రీ గొంప నరసింహరావు గారు కానీ, మా తాలూకా బాబు గారు వాజ్పేయి గారు అంటాం, మీ అందరికీ తెలుసు, వనమ సత్యనారాయణ గారు, అలాగే మా తాలూకా మార్కెటింగ్ డైరెక్టర్ రెడ్డి రామనాయుడు గారు, అలాగే అనేక మంది తాలూకా భారతీయ జనతా పార్టీ, అలాగే చొక్కాకులు గోవింద గారు, అనేక మంది భారతీయ జనతా పార్టీ వాసులు ఈరోజు మనం తాలూకా సబ్బవరంలో మరి ఈ సెంటర్లో మనం ఆ తాలూకా స్వీట్లు పంచుకోవాలి, ఆ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ మరి అందరం కూడా కూడాం. ఆ కూడిక సందర్భంగా వీరందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని వేళగా అభివృద్ధి బాటలో నడవడానికి ఈరోజు ఇదే నిదర్శనం అని చెప్పేసి రానున్నటువంటి రోజుల్లో కూడా అనేక రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. నా పేరు గొంప నరసింహరావు, నేను సబ్బవరం మండల పార్టీ అధ్యక్షుడు. ఈరోజు మాకు ఈ రాజకీయ జీవితంలో మాకు మర్చిపోలేని రోజు, ఎంతో అద్భుతమైన రోజు. ఎంతోమంది మా బీజేపీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేసి 15 సంవత్సరాల నుంచి పోరాడి ఒడ్డి ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే శ్రీ అమిత్ షా గారి నాయకత్వంలో ఈరోజు మేము పశ్చిమ బెంగాల్లో అపూర్వమైనటువంటి ఘన విజయాన్ని సాధించాము. ఇదంతా మా సహచర కార్యకర్తల యొక్క ప్రాణత్యాగాల ఫలితమే. ఇది భారతదేశం, స్వాతంత్ర భారతదేశంలో ఇంత పోలింగ్ ఎప్పుడు కూడా లేదు. మనకందరికీ తెలిసిన విషయమే. ప్రజలందరిలోని కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఇది మీ హక్కు అని ధైర్యం చెప్పి కేంద్ర బలగాలని అక్కడ దించి కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా పర్యవేక్షించి, అలాగే ఎవరైతే ఎన్నికల కమిషనర్ ఉన్నారో ఆయనకు ఉన్నటువంటి విశేష అధికారాలు ఉపయోగించి ఎలక్షన్ జరిపించే విధానం ఏదైతే ఉందో అద్భుతమైన విధానం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని మున్సిపాలిటీలో పొరుగు గ్రామాల విలీన ప్రక్రియ నిలిపివేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కు యనమల లేఖ. హెల్మెట్ ధారణపై నక్కపల్లిలో భారీ బైక్ ర్యాలీ ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. 5 రాష్ట్రాల ఫలితాన్ని స్వాగతించిన బీజేపీ తూర్పు గోదావరి జిల్లాలో కమలనాథుల సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.